సో ఫైనల్లీ గైస్ రాజాసాబ్ అయితే చూసేసినాం. వెరీ గుడ్ మూవీ. మీరు వాళ్ళు చెప్పిన రివ్యూస్ వీళ్ళు చెప్పిన రివ్యూస్ చూసి మాత్రం ఆగకుండా ఉండకండి. పక్కా థియేటర్కి పోయి అయితే ఎక్స్పీరియన్స్ అవ్వండి. నేను జెన్యున్గా రివ్యూ ఇస్తున్నా. ఇప్పుడే ప్రీమియం చూసి ఇంటికి వచ్చిన, ఇంకా అసలు నిద్ర కూడా పట్టట్లేదు. సినిమా ఫస్ట్ నెగిటివ్స్ చెప్తా. ఫస్ట్ నెగిటివ్ డైరెక్టర్ అండి. మారుతి డైరెక్టర్ గారు సీరియస్లీ సాటిస్ఫై చేయలేదు. దీంట్లో ది బెస్ట్ సినిమాకి లైఫ్ ఇచ్చిందంటే ప్రభాస్ గారు. తన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. మేడం ఏదో తాగిన మధ్యలో ఖర్చేసినట్టున్నాను. తన అంటే మనం సల్లార్లో చూసి ఉండొచ్చు 2.5-3 minutes డైలాగ్స్కే మనం చచ్చిపోయినాం. అలాంటిది ఈ సినిమాలో త్రూ అవుట్ సినిమాలో ప్రభాస్ గారు స్క్రీన్ మీద కనిపించిందంటే చాలు క్రేజీ అంటే క్రేజీ. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ హీరో సినిమాకి ఎవరంటే విఎఫ్ఎక్స్. ఇఫ్ ఇన్ కేస్ విఎఫ్ఎక్స్ అనేది లేకపోయేది ఉంటే సినిమా మనం చూడకపోతుండే. బికాస్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫుల్ డల్ ఉంటుంది బాస్. నాకు ఎందుకో ఇంత ముగ్గురు హీరోయిన్లు దీంట్లో ఎందుకు పెట్టారు నాకైతే అర్థం కాలేదు. కానీ సగం సినిమా టైం వేస్ట్ వాళ్ళ వల్ల అయిపోయింది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ క్యారెక్టర్స్ ఎందుకు వచ్చిళ్ళు అనేది కాదు, వాళ్ళు వచ్చినందుకు ఒక మీనింగ్ ఉండాలి. బట్ ఐ డెంట్ ఫైండ్ ఎనీ మీనింగ్ ఇన్ దట్. సో వాళ్ళని ఇంట్రడక్షన్ చేసుకోవడానికే సగం టైం అయిపోయింది. వాళ్ళకంటూ సపరేట్గా సాంగ్స్ పెట్టుకోవడానికే టైం అయిపోయింది. దాని బదులు కొంచెం స్టోరీ మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ కమింగ్ టు మ్యూజిక్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. కొన్ని దగ్గర నాకు బీజిఎమ్స్ అంతేం నచ్చలేదు. సి రాజాసాబ్ గిలిగిలియో అనేది చెవులలో ఇట్లా మోగుతూ ఉంటుంది ఎవ్రీడే ప్రభాస్ ఫ్యాన్స్కి మెయిన్గా. ఆ మ్యూజిక్ని ఎక్కువ యూజ్ చేయాల్సింది, బట్ అంత అనిపించలేదు. అండ్ ఫైట్ విషయానికి వచ్చేది ఉంటే రామ్ లక్ష్మణ్ గారు ఫ్రమ్ మై ఎండ్ అయితే ఫస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది బాస్, అది పోయింది. నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే రెగ్యులర్ హీరోస్ చేసే ఫైట్స్ లాగా అనిపించింది, రెగ్యులర్ స్క్రీన్ ప్లే లాగా అనిపించింది. అక్కడ ప్రభాస్ గారు కాబట్టి అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు. ఆయన హైట్, ఆయన బాడీ, ఆయన హల్క్నెస్కి చూపించచ్చు. బట్ అది అవ్వలేదు అనిపించింది. అక్కడ కొంచెం నచ్చలేదు. బట్ ఆఫ్టర్ దాట్ లైక్ మాలవిక అయిపోయిన తర్వాత ఒక చిన్న ఫైట్ ఉంటుంది, తనకి ఎలివేషన్ బాగుంది. ప్రభాస్ గారు అంత ఏమనిపించలేదు. దాని తర్వాత వచ్చే సెకండ్ హాఫ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫైట్స్. ఇన్ టైం మాత్రం ప్రభాస్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. ఒక పండగ అని చెప్పేసుకోవచ్చు. 10 సంక్రాంతులు కలిపి మనకు ఒకటేసారి వెట్టిల్లు ఎట్లుంటుందో ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంత హై ఫెస్టింగ్ మూమెంట్ అది మన ఫ్యాన్స్ అందరికైతే. అండ్ సెకండ్ హాఫ్లో ఆ టెక్నికల్ వర్క్ అయినా కానీ ఆ డీటెయిలింగ్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో అంత లేదు. నాకు ఫస్ట్ హాఫ్లో నచ్చని 3 points ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి వస్తుంది బాస్, అక్కడ సాటిస్ఫై చేయలేదు. అంటే అంత ఒక పర్ఫెక్ట్ పాయింట్ లేదు, అంత స్ట్రెంగ్త్ ఉన్న డెప్త్ ఉన్న పాయింట్ లేదు. అన్నెసెసరీ అనిపించింది. చాలా సిల్లీ థింగ్కి సంజయ్ దత్ గారు అట్లా చేస్తారు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే తాత క్యారెక్టర్ దీంట్లో అట్లా చేసిలోని ఫీలింగ్ వచ్చింది. అదంతా కొంచెం అన్నెసెసరీ అనిపించదు, అంత డెప్త్ అనిపించలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెన్స్ హీరోయిన్స్కి ఇచ్చారు బాస్. హీరోయిన్స్కి ఇవ్వాలి, నేను వద్దని నేను అనట్లేదు. బట్ బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ప్రభాస్ అన్న మూవీలో బ్యూటీతో సంబంధం లేదు. మనకు ప్రభాస్ అన్న కనబడితే చాలు, పక్కన మనకి ఎంతో ఇష్టమైన ఏ కోస్టార్ ఉన్నా కానీ పట్టించుకో, అదొక్కటి అయింది. అండ్ అన్నెసెసరీగా సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే అయితే చాలా వేరే లెవెల్ పీక్గా తమన్ గారు అయితే సాటిస్ఫై చేసి. కొన్ని దగ్గర నాకు బీజిఎమ్స్ అంతేం నచ్చలేదు. ఎందుకంటే